మానవుడా వివేకమున్న జీవుడా మనసు పెట్టి చూడుమా నీ మదియోచన చేయుమా మానవుడా వివేకమున్న జీవుడా మనసు పెట్టి చూడుమా నీ మదియోచన చేయుమా ఎలా కాదనగలవయ్యా ఆ సృష్టికర్త శుభాలను ఎలా మరువగలవయ్యా కళ్ళ ముందు కదిలే ఈ సూచనలు మానవుడా వివేకమున్న జీవుడా మనసు పెట్టి చూడుమా నీ మదియోచన చేయుమా కుళ్ళిన మట్టితో చేశాడు నిన్ను సుందర ఆకృతిలో మలిచాడు నిన్ను జానెడు గర్భాన్నే జగమంతగా చేసి కటిక చీకటిలో కారుణ్యం చూపి ధరణికి తెచ్చినోడు ఆ స్వామి కాదా నడకలు నేర్పినోడు ఆ స్వామి కాదా ఎలా కాదనగలవయ్యా ఆ సృష్టికర్త శుభాలను ఎలా మరువగలవయ్యా కళ్ళ ముందు కదిలే ఈ సూచనలు మానవుడా Sorry for a little bit of delay because though we have informed that it is 7:30 because of the traffic, many people are stuck in between. So at least 40% or 30% people came. So we don't have enough time also because we need to close early. We'll start our activity. Before starting, we call our guru who will take care actually the naming ceremony. Respected Mr. Rahman sir, please come to and rise. I would like to also call Gautam on the stage. I would like to give a brief introduction of our chief guest who will be taking care of this ceremony, all the things. So he is taking care of, he is running an institute which is a different of kind. You might have seen TV programs also, some TV programs also he comes, he runs for important communal harmony, national integrity and many things, many topics he covers. So because it is a unique event for us, I wanted to celebrate it as unique. So we requested him and he has taken his time to come here. I would like to say thank you to him and continue this program. Sir. قال الله تعالى في القرآن المجيد والقرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأما بنعمة ربك فحدث صدق الله العظيم. నేను సర్వ సృష్టికర్త అయిన దైవానికి ముందుగా కృతజ్ఞత స్తుతులు
8 సంవత్సరాల అనంతరం సంతాన ప్రాప్తి కలిగినటువంటి తల్లిదండ్రులకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? సాధారణంగా వచ్చే సమాధానం పెళ్లి చేసుకోవాలి అంటారు. కానీ చాలా మంది పెళ్లి చేసుకున్నారు కానీ పిల్లలు పుట్టడం లేదు. అంటే దాని అర్థం ఏంటి? పెళ్లి చేసుకున్నంత మాత్రం పిల్లలు పుట్టరు, దైవం తలిస్తే తప్ప. కాబట్టి ఈరోజు ప్రపంచంలో మనం ఎంతో మంది చూడొచ్చు. కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, సంతానం కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు, కానీ సంతాన ప్రాప్తి కలగడం లేదు. ఇక్కడ ఒక ఛాలెంజ్ దైవం తరఫున మీకు కనిపిస్తుంది. అదేమంటే నేను తెలిస్తేనే మీకు సంతానం కలుగుతుంది తప్ప మీకు వీరుగా మీ సంతానాన్ని మీరు కోరుకున్నంత మాత్రాన్ని మీకు సంతానం ప్రాప్తించదు. పేరు దాని ఆవశ్యకత గురించి కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. పేరు అనేది ఎందుకు పెడతారు? పేరు అనగా ఏమిటి? నామము. నామము అనగా ఇండికేషన్. నామము అనగా ఇండికేషన్ ఏమిటి అంటే ఒకే పోలిక కలిగిన వాళ్ళు 2, 3, 4 ఉన్నప్పుడు ఇండికేషన్ అనేది అవసరం అవుతుంది. ఇండికేషన్ గుర్తించడానికి అందుకే పేరు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. మనుషులు చాలా మంది ఉంటారు, విభిన్నమైనటువంటి పేర్లు పెట్టాలి. కాబట్టి పేరు యొక్క ఆవశ్యకత ఎందుకంటే అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తించడానికి పేరు పెట్టడం జరుగుతుంది. రెండవది, పేరు అంటే దాని పేరు యొక్క ప్రభావం కూడా మనిషిలో ఉంటుందని ప్రవక్త అంతిమ ఋషీశ్వరుడైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. కాబట్టి మీరు మంచి పేర్లు మీ పిల్లలకు పెట్టండి అని ఆయన ప్రబోధించారు. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పేరు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. పేరు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తర్వాత పేరు ధర్మాన్ని, మతాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే పేరు జాతీయతను కూడా ప్రతిబింబిస్తుంది. సృష్టికర్తైన దేవుడు మిమ్మల్ని నేను మనుషులుగా పుట్టించి జాతులుగా, వర్గాలుగా విభజించాను అన్నాడు. మనిషిగా ఒక వ్యక్తి జన్మించినందుకు పేరు తప్పనిసరి, మనిషిగా గుర్తించడానికి, మనుషులను విభజించడానికి. అలాగే మిమ్మల్ని జాతులుగా, వర్గాలుగా విభజించాలన్నాడు. దాని గుర్తింపు కూడా అవసరం. అందుకే ఈరోజు పేరు పెట్టబడినటువంటి సుమయ్య తపస్విని. సుమయ్య పేరు ఆమె విశ్వాసి లేక ముస్లిం కావడాన్ని ప్రతిబింబిస్తుంది. తపస్విని అనేది ఆమె భారతీయురాలు, హిందూ దేశానికి చెందిందనేటువంటి గర్వకారణంగా తన పేరుడు జాతీయతను ప్రతిబింబిస్తుంది. కాబట్టి పిల్లారా, నేను ఒక భారతీయుడుగా, హిందూ దేశస్థుడుగా, హిందూ జాతికి చెందినవాడిగా నేను గర్విస్తున్నాను అనేటువంటి వ్యక్తిగత జాతీయ అభిమానం ప్రతి జాతి వ్యక్తిలోనూ ఉండాలి. అలాంటి జాతి మాత్రమే అభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి హిందూ ముస్లిం సమాజాలకి మా సుమయ్య తపస్విని భారతీయ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాంటి సౌభాగ్యం ఆ పసిపాపు మరి భవిష్యత్తులో ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుడికి నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం, భారతదేశం వైవిధ్యం కలిగినటువంటి దేశం. ఒక విభిన్నమైన పుష్పాలు గల నందనవనం, ఎంతో అందంగా, ఎంతో చక్కగా, ఎంతో ఆహ్లాదంగా, ఎంతో చూడముచ్చటగా ఉండేటువంటి మా పవిత్ర భారత సమాజం దురదృష్టవశాత్తు మరి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పుష్పాల మధ్య, ఈ నందనవనంలో కొందరు అన్ని కీలల్ని రాజకీయం కోసం, దీని అందాన్ని పాల్చేయడం కోసం కొందరు దుర్మార్గంగా ప్రయత్నం చేస్తున్నారు. దాని వెనుక రాజకీయ శక్తులు, ఇతర స్వార్థ ప్రయోజనాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ముస్లిమైనా, క్రైస్తవులైనా, ఎవరైనా సరే మేము ముందుగా ఒకే జాతి, మా అందరిలో కూడా జాతీయ అభిమానం ఉంది, మా జాతిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి దీక్ష, ఒక ప్రగాఢమైనటువంటి ఐక్యత భావన మనలోని ప్రతి ఒక్కరు వ్యక్తం కావాలి. ఇదే మన జాతి పురోభివృద్ధికి ఒక ఆధారం అవుతుంది. కాబట్టి ఇలాంటి గంభీరమైన ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది.
ఈరోజు చాలా బాధాకరమైన విషయం అంటే సంకుచిత తత్వం ప్రజల్లో పెరుగుతుంది. ఒకవైపు ప్రపంచం గ్లోబలైజేషన్ కారణంగా చిన్నదవుతుంది. మనందరం దగ్గర కావాల్సింది దూరమైనటువంటి పరిస్థితులు కొంతమంది స్వార్థపరులైనటువంటి మన పెద్దల వల్ల జరుగుతుంది. సుమయ్య తపస్విని అనే పేరు ఒక హిందూ సోదరి చెప్పినప్పుడు ఆమె పాపం తెలియక ఏమని తెలుసా, తపస్విని బాగుంది, సుమయ్య ఏంటిది చెత్తగా ఉంది అని చెప్పింది. మరొక ముస్లిం సోదరి ఏం చెప్పింది తెలుసా, సుమయ్య బాగుంది, ఈ తపస్విని పేరేంటి, ఈ పేరు విన్న తర్వాత నాకు రాత్రి నిద్ర పట్టలేదు. రియల్ స్టేట్మెంట్. వాళ్ళందరూ ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఏం కనిపిస్తుంది, మనలో ప్రబలుతున్నటువంటి ఒక సంకుచిత, ఒక నేరోనెస్ అనేది కనిపిస్తుంది. దీని నుండి మనం అందరం కూడా బయటపడాలి. ఆ నేరోనెస్ దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒకవైపు జాతీయతను, రెండో వైపు తాము కలిగి ఉన్నటువంటి ధర్మాన్ని ప్రతిబింబించేటువంటి పేర్లతో మరి మేము ఈ రకమైనటువంటి ఒక ట్రెండ్ మన జాతి జనాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పేర్లను పెట్టడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహ్. తర్వాత ప్రియులారా, చివరిగా నేను నా మాటని ముగిస్తూ తప్పనిసరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమంటే ఈరోజు ఏ పాప పేరైతే మనం పెట్టామో ఆ పాపను చూడండి, లేక అలాంటి పాపను చూడండి, అలాంటి చిన్నాలను చూడండి, ఒక్కసారి ఆలోచించండి. వాటిలో ఉన్న నిర్మాణ చాతుర్యం, ఆ పసి పిల్లల్లో ఉన్నటువంటి ఫంక్షన్స్, ఆ యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణ కౌశల్యం ఒక్కసారి ఆలోచించండి. అది యాదృచ్ఛికంగా, అర్ధరహితంగా, ఇన్సిడెంటల్గా జరిగి ఉంటుందా, లేక ప్రత్యేకమైనటువంటి గంభీరమైనటువంటి ఉద్దేశంతో, ఒక సీరియస్ టాస్క్తో, ఒక భవిష్యత్తులో దాని పర్యవసాన నిమిత్తం ఒక లక్ష్యంతో ఆ ఆబ్జెక్ట్ నిర్మించబడుతుందా అని ఒకసారి మీరు ఆలోచించాలి. ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ ఆబ్జెక్ట్ నిర్మాణం వెనక ఒక అద్భుతమైన లక్ష్యం ఉంది, దీని వెనకాల ఉద్దేశం ఉంది అనేది కాస్త కామన్ సెన్స్ మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు ఈరోజు ఏ పసిపిల్లగా మనం చూస్తున్నామో అదే పసిపిల్ల స్థితులు మనం కూడా ఉన్నాం. కానీ ఈరోజు మనలో చూస్తుండగానే ఒక అద్భుతమైనటువంటి మార్పు, మానసిక పరివర్తన, శారీరక వికాసం ఇది ఒక అద్భుతమైన రీతిలో సాగుతూ ముందుకు వెళ్ళింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈరోజు మనలో ఎంతో మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, మరి ఉద్యోగులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, అందరూ శ్రమిస్తున్నారు. ఈ శ్రమ వెనకాల ఉన్నటువంటి ఏకైక ఉద్దేశం ఏమిటంటే నేను సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనేది ఒక ప్రగాఢమైన కోరిక. దానికోసమే ఉదయాన్నే లేచి మరి సాయంత్రం వరకు విపరీతంగా కష్టపడుతున్నాం సిస్టమ్స్ ముందు కూర్చొని. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే చెప్పలేదు, వాళ్ళు పడేటువంటి మానసికమైన ఒత్తిడి, వాళ్ళు ఎదుర్కొనే ఒత్తిడి అసాధారణమైంది. అంతగా బాధపడి మనం ఏం చేస్తున్నామంటే డబ్బు సంపాదిస్తున్నాం, మంచిదే. కానీ మనం కోరుకున్నటువంటి నిజమైన సంతోషం, నిజమైన సుఖం మనకు లభిస్తుందా అని ఒకసారి ఆలోచిస్తుంటే అది మాత్రం మనకు లభించడం లేదు. అయితే ప్రియులారా, ఒక సీక్రెట్ మనం మర్చిపోతున్నాం ఇక్కడ. అకార్డింగ్ టు వేదాస్, అకార్డింగ్ టు బైబిల్ అండ్ అకార్డింగ్ టు ఖురాన్ ఒక గంభీరమైన విషయం చెప్పడం జరుగుతుంది, చాలా సీరియస్ విషయం చెప్పడం జరుగుతుంది. ఏంటది? మనిషి నిర్మాణం యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషిలో ప్రధానమైన 3 కోరికలు ఉన్నాయి. ఒకటి, నేను కాయ కష్టం చేయకుండాలి, అన్నీ నాకు సమకూరితే ఎంత బాగుండు ఒకటి. రెండోది, అసలు నేను వృద్ధుడు కాకుండా నిత్య ఎప్పుడొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది, అలా చేయడానికి అలా అవడానికి ఏం చేయాలి అనే ఒక విపరీతమైనటువంటి ప్రయాస మనిషి రోజు పడుతున్నాడు. 2, మూడో విషయం, అసలు నాకు మరణమే రాకూడదు. ప్రతి మనిషి, హిందూ, ముస్లిం, క్రైస్తవులు, స్త్రీలు, పురుషులు అందరూ మానవ జన్మించిన ప్రతి వాళ్ళలో కూడా ఈ 3 కోరికలు ప్రధానంగా ఉంటాయి. అయితే మన ధార్మిక గ్రంథాలు ఏమంటుందో తెలుసా? ఆ స్టేటస్, ఆ స్థాయి, ఆ స్థితి మీకు ఇవ్వడానికి ఈ జన్మ నేను ఇచ్చానంటున్నాడు, దాన్ని పొందడానికి జన్మించాను. అయితే ఇది ఇక్కడ పొందే ప్రపంచం కాదు, ఆ స్థితిని పొందడానికి అర్హత సంపాదించే స్టేజ్ ఇది ప్రపంచం. ఈ 3 స్థాయిలతో కూడిన, ఈ 3 ప్రత్యేకతలో కూడినటువంటి ప్రపంచం ఏదైతే మీరు ప్రధానంగా కోరుతున్నారో అలాంటి ప్రపంచం మీకోసం ఉంటుంది, సిద్ధం చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్, భగవద్గీతలో చెప్తున్నాడు, తమిప శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ అర్జున, నీవు అతనిని పూర్తిగా శరణు పొందుమో నీవు దివ్యమైన శాంతిని ఈ లోకంలో, శాశ్వతమైన స్థానం పరలోకంలో పొందుదు అని
చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. సో దానికి చిన్న ప్రోగ్రామ్ ఇచ్చాడు ఆయన. ఏంటది? చాలా సింపుల్ ప్రోగ్రామ్. మీరు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఆ శాశ్వతమైనటువంటి ఆ స్థితిని, ఆ స్టేటస్ని పొందడానికి చాలా చిన్న ప్రోగ్రామ్ చేయాలి. చాలా చిన్న ప్రోగ్రామ్. అదేంటి తెలుసా? సమ్ పవర్ ఈస్ దేర్, సమ్ పవర్ ఈస్ దేర్. ఇది మతాలకు అతీతంగా మీకు చెప్తున్నాను. సంబడి ఈస్ దేర్ ఒకటి. అలాగే ఎప్పుడప్పుడు మాట్లాడుతున్నాం, ఏముందండి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ పైవాడదయా? పైవాడు అంటున్నాం లేదా? ఆ పైవాడు ఈజ్ అవర్ క్రియేటర్, ఈజ్ ద ఓన్లీ గాడ్ ఆల్మైటీ. అతనిని వైదిక పరిభాషలో సర్వేశ్వర అని పిలిస్తే, మరి బైబిల్లో యెహోవా అని పేరుతో పిలుస్తున్నారు. అతనిని పురాణ గ్రంథంలో అల్లాహ్ అని పేరుతో పిలుస్తున్నారు. సో ఆ దైవంతో డైరెక్ట్ రిలేషన్ పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1, డైరెక్ట్ రిలేషన్. ఉదయాన్నే లేవగానే నేను మీతో అయితే సర్వేశ్వర మీ దయతో నేను లేచాను, చాలా ఆయురారోగ్యంతో ఉన్నాను, థ్యాంక్స్ గాడ్ అని చెప్పి ఆ తర్వాత మీరు ఏ పని చేసినా కూడా ఆయన కలుసుకోండి. ఇది అద్భుతమైనటువంటి పని. దీనికి ఏమాత్రం డబ్బులు ఖర్చు అవ్వవు. దీనికోసం ఎక్కడో కొండలు ఎక్కడం, మెట్లు దిగడం, లోయల్లో దిగడం, నదులు స్నానం చేయడం ఏం అవసరం లేదు. జస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ఏవైతే యాక్టివిటీ చేస్తారో అన్ని విషయాల్లో మీకు ఏదైనా ప్రాబ్లం కలిగితే ఓగా అని బ్యాంక్ అర్థంతో మీ సంబంధం కలిగి ఉండండి. ఇది మొదటిది. రెండవది, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జీసస్ అండ్ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి నెంబర్ ఆఫ్ మునీస్, రిషీస్ అండ్ ప్రాఫెట్స్, గురుస్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలి? ఐడియాగా తీసుకోవాలి. వాళ్ళని దండం పెట్టేసి వాళ్ళని మనం పూజించేసి మన చేతులు దొరుకుతున్నాం కాదు. వాళ్ళని ఐడియాగా తీసుకోవాలి. ఏంటి ఐడియాలు అంటే, వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పైవాడిని తెలుసుకున్నారు. శ్రీరాముడు కూడా చూడండి, ఆ పైవాడిని తెలుసుకొని ఆయన యుద్ధం చేశారు. శ్రీకృష్ణుడు కూడా ఆయన తపస్సు చేశారు. శివుడు కూడా ఆయన తపస్సు చేశారు. జీసస్ క్రైస్ట్ ఆయన కూడా ఓ హెవెన్లీ ఫాదర్ హెల్ప్ మీ అని చెప్పేసి పైవాడిని పిలిచారు. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ పై ఉన్న దైవాన్ని పిలిచారు. కాబట్టి రెండో విషయం ఏంటంటే, మనము మన యొక్క మహనీయుల్ని ఐడియల్గా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. మూడో పని ఏంటంటే, తోటి మానవుల సేవ చేయాలి. తోటి మానవుల సేవ. తోటి మానవుల సేవ అంటే మీరు ఏదో ట్రస్ట్ పెట్టి భోజనాలు పంక్తులు పెట్టి చీరలు లేకపోతే దుప్పట్లో పంచి పెట్టడం కాదు. మీరు భర్తగా ఉంటే మీ భార్య పట్ల పాజిటివ్గా ఉండండి. మీరు భార్యగా ఉంటే మీ భర్త పట్ల పాజిటివ్గా ఉండండి. మీ అత్తామామల పట్ల మీరు పాజిటివ్గా ఉండండి. మీ నైబర్స్ పట్ల పాజిటివ్గా ఉండండి. మీ కొలీగ్స్ పట్ల మీరు పాజిటివ్గా ఉండండి. వాళ్ళ గురించి బెటర్గా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. ఎవరన్నా బాగుపడితే చూసి ఆనందించండి. ఇది ఈ బిహేవియర్. మానవుల పట్ల చేతనైన సహాయం చేయాలి. 3 సూత్రాల పథకం ఏమీ లేదు. సృష్టికర్త ఒకడే, మరి మహనీయుల ఆదర్శం, తోటి మానవుల సేవ. ఇది ఎవరైతే చేస్తారో వారు ఇహలోకంలో పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, జాయ్, ఒక అద్భుతమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందుతారు. రెండోది, ఆఫ్టర్ ఎటర్నల్ హెవెన్, శాశ్వతమైన స్వర్గం.